So good morning, dear students. We are in business organization and management subject. First unit. This is the last topic actually. That is 1% company. Okay. ఈ రకరకాల బిజినెస్ ఆర్గనైజేషన్స్ గురించి చూసాం కదా మనం ఇందులో వేటి గురించి చూసాం. సొంత వ్యాపారం సోల్ ప్రొప్రైటర్షిప్, సెకండ్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యం, థర్డ్ ఉమ్మడి హిందూ కుటుంబం జాయింట్ హిందూ ఫ్యామిలీ, నెక్స్ట్ సహకార సంస్థ, వెరీ గుడ్, కోఆపరేటివ్ సొసైటీస్, 1% కంపెనీ ఇప్పుడు చూస్తున్నాం ఓపీసీ అంటాం. ఇది ఐదవది దీంట్లో. ఓకే, ఈ యూనిట్ లో మొత్తం 5 గురించి చూస్తాం మనం. 1% కంపెనీ ఓపీసీ అంటాం. ఓకే, విశ్రామ్ సొంత వ్యాపార సంస్థ, ఉమ్మడి హిందూ కుటుంబం, సహకార సంస్థ, భాగస్వామ్య వ్యాపారం, ఓపీసీ, ఈ 5 గురించి మనం ఫస్ట్ యూనిట్ లో చూస్తాం. సొంత వ్యాపారంలో మొత్తం ఎంతమంది ఉన్నారు? సొంత వ్యాపారంలో ఎంతమంది ఉన్నారు? ఇన్ సోల్ ట్రేడింగ్ కన్సర్న్ హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్? వెరీ గుడ్, కూర్చో. పార్ట్నర్షిప్ లో కనీసం ఎంతమంది ఉన్నారు? పార్ట్నర్షిప్ లో మినిమం ఎంతమంది ఉన్నారు? వెరీ గుడ్, కూర్చో. పార్ట్నర్షిప్ లో మినిమం 2, మాక్సిమం 50. కోఆపరేటివ్ సొసైటీలో మినిమం ఎంతమంది ఉన్నారు? మినిమం 10, మాక్సిమం ఇన్ఫినిటీ. ఓకే, నిలబడు. ఉమ్మడి హిందూ కుటుంబంలో కూర్చో. మినిమం ఉమ్మడి హిందూ కుటుంబంలో ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు? చెప్పలేము, ఎంతమంది అన్నా ఉండొచ్చు. ఓకేనా, వెరీ గుడ్, కూర్చో. సొంత వ్యాపార సంస్థను ఎవరు మేనేజ్ చేసేది? ఎవరు మేనేజ్ చేస్తారు సొంత వ్యాపార సంస్థని? ఒక్కడే ఉంటాడు, వాడే మేనేజ్ చేసుకుంటాడు, వాడే అన్ని పనులు చేస్తాడు. కూర్చో. ఉమ్మడి హిందూ కుటుంబం మేనేజ్ చేసేది ఎవరు? వెరీ గుడ్, కూర్చో. పార్ట్నర్షిప్ యాక్ట్ ఒకటి ఏర్పాటు చేశారు మన దేశంలో, భాగస్వామ్య సంస్థల చట్టం. అది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1932 పార్ట్నర్షిప్ యాక్ట్. 2013 లో కంపెనీస్ యాక్ట్. ఓకే, కంపెనీస్ యాక్ట్ 2013 కాకుండా అంతకు ముందు ఇంకోటి కంపెనీస్ యాక్ట్ ఉన్నది. ఏ సంవత్సరం? 2013లో లేటెస్ట్ కంపెనీస్ యాక్ట్. అంతకు ముందున్న కంపెనీస్ యాక్ట్ 1956, 1956. నువ్వు 1899 చెప్పింది స్టాంపుల చట్టం అని ఒకటి. అవునా? కూర్చోండి అందరూ. మీరు చదవకపోతే రోజు ఇట్లా అడుగుతా నిలబెట్టి ఉంచుతాయి. ఇప్పుడు ఇంకా మీరు మొదటి స్టేజ్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ కూర్చోమంటున్నాను. ఓకేనా? అసలే తినట్లేదు మీరు సరిగ్గా, అందుకని కూర్చోబెడుతున్నా. కాలేజీ కింద పడితే మళ్ళీ నేను ఎత్తుకొని పోవాలి. ఓకేనా, రైట్. 1% కంపెనీ చూడండి, 1956 లో మన దేశంలో మొట్టమొదటిసారిగా కంపెనీల చట్టం ఏర్పాటు చేస్తుంది. పెద్దది, మేజర్. అందులో అసలు ఈ కాన్సెప్టే లేదు. ఒకే ఒక వ్యక్తి కంపెనీని స్థాపించడం అనేది ఉండదు. కొద్ది మంది కలిస్తే కంపెనీని స్థాపించడానికి అవకాశం ఉంటుంది. కానీ సొంత వ్యాపార సంస్థలో కానీ భాగస్వామ్య సంస్థల వ్యాపారంలో కానీ ఉన్న ప్రధానమైన లోపం ఏమిటి అంటే, ఏంటి ప్రధానమైన లోపం? మీకు ఏం కనపడింది ప్రధానమైన లోపం? సొంత వ్యాపార సంస్థలో కానీ భాగస్వామ్య వ్యాపార సంస్థలో కానీ వాట్ ఈస్ ద మేజర్ లిమిటేషన్ ఇన్ సోల్ ప్రొప్రైటర్షిప్ అండ్ పార్ట్నర్షిప్? మీకు కనపడిన ప్రధానమైన లోపం ఏం కనపడింది? ఏం కనపడలేదు, అన్ని ప్రయోజనాలే ఉన్నాయి. వెరీ గుడ్, అపరిమిత రుణ బాధ్యత. ఓకేనా, అపరిమిత రుణ బాధ్యత, అన్లిమిటెడ్ లయబిలిటీ. అంటే ఏమిటంటే సంస్థ బాగా నష్టపోతే వాళ్ళ ఆస్తులు కూడా అమ్మాల, అమ్మి తీర్పించాలి వాళ్ళ ఆస్తులు. వాళ్ళ అప్పులు తీర్చడానికి వాళ్ళ సొంత ఆస్తులు కూడా అమ్మవలసిన పరిస్థితి ఉంటుంది. So they have to sell their personal assets to clear the loans of the firm. That is the major drawback in sole proprietorship and partnership firm. అటువంటి స్థితి మన కంపెనీలో ఉండదండి. కంపెనీ అప్పులకు మనకు సంబంధం ఉండదు. మనం షేర్, మొన్న మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, మీ ఉన్న 15 మంది తలా 100 రూపాయలు ఇస్తే 1500 అయింది. దాంతో మనం ఒక కంపెనీ ఏర్పాటు చేసాము అని మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సో అట్లానే
ఇప్పుడు కంపెనీ వ్యవస్థ ఎందుకు వచ్చింది అంటే అన్లిమిటెడ్ లయబిలిటీ ఉండదు. నా బాధ్యత ఎంతవరకు అంటే నేను 100 రూపాయలు ఇచ్చేవారికి, ఆ 100 రూపాయలతో కంపెనీ ఏదైనా కొని నష్టం వచ్చి కోట్లలో నష్టపోయినా నాకు సంబంధం లేదు. ఆ 100 రూపాయలు ఇచ్చేంత వరకే నాది బాధ్యత. సో ఇన్ కంపెనీ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ లిమిటెడ్ లయబిలిటీ విల్ బి దేర్ ఫర్ షేర్ హోల్డర్స్. సో ఈ సొంత వ్యాపారంలోనే ఉన్న ప్రయోజనాలను కంపెనీ వ్యాపారంలో ఉన్న ప్రయోజనాలను కలిపి ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేయాలి. ఒకే ఒక్కడు కూడా కంపెనీని స్థాపించవచ్చు. ఓన్లీ వన్ పర్సన్ ఆల్సో కెన్ ఎస్టాబ్లిష్ కంపెనీ అని చెప్పి ఈ కొత్త కాన్సెప్ట్, దిస్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఓన్లీ ఆఫ్టర్ కంపెనీస్ యాక్ట్ 2013. అంతకంటే ముందు లేదండి. ఓపీసీ అనేది లేదు, వన్ పర్సన్ కంపెనీ అనేది లేదు. మీరు ఇంటర్మీడియట్ లో కూడా నేర్చుకొని ఉండరు. నేను ఇప్పటివరకు డిస్కస్ చేసిన సొంత వ్యాపారం కానీ, భాగస్వామ్య వ్యాపారం కానీ, ఉమ్మడి హిందూ కుటుంబం కానీ, సహకార సంస్థల గురించి కానీ మీరు ఇంటర్మీడియట్ లో నేర్చుకొని ఉంటారు. కానీ ఓపీసీ అనేది మీకు ఇంటర్మీడియట్ లో ఇంకా చేర్చి ఉండదు నాకు తెలిసి. ఏక వ్యక్తి కంపెనీ అంటాం తెలుగులో. ఒకే ఒక వ్యక్తి కంపెనీని స్థాపించవచ్చు, ఒకే ఒక వ్యక్తి షేర్ హోల్డర్ గా ఉంటాడు. ఒకే ఒక వ్యక్తి ఉన్నప్పుడు మరి సొంత వ్యాపారం స్థాపించవచ్చు కదా అంటే దాంట్లో అన్లిమిటెడ్ లయబిలిటీ ఉంది. కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి వన్ పర్సన్ కంపెనీని ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఈవెన్ ఏ సింగిల్ పర్సన్ కెన్ ఎస్టాబ్లిష్ ఏ కంపెనీ బై మేకింగ్ సర్టెన్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుబడి ఇచ్చి ఒక కంపెనీని ఏర్పాటు చేసుకోవచ్చు. అది ఇంతకు ముందు లేదు. 1956 కంపెనీస్ యాక్ట్ లో అది లేదు. ఓన్లీ 2013 కంపెనీస్ యాక్ట్ ప్రకారమే ఏర్పడింది. ఓకే, సో యూ కెన్ సి ఏ వన్ పర్సన్ కంపెనీ ఇస్ ఎ టైప్ ఆఫ్ కంపెనీ దట్ హ్యాస్ ఓన్లీ వన్ పర్సన్ యాజ్ ఎ మెంబర్. ఒకే ఒక్క వ్యక్తి దాంట్లో సభ్యుడిగా ఉంటాడు, ఇంకెవరు ఉండవలసిన అవసరం లేదు. ఒకే ఒక్క వ్యక్తి, ఓన్లీ వన్ పర్సన్. అది మనం సొంత వ్యాపారం కూడా ఒకే వ్యక్తి, కానీ అక్కడ అన్లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది. దాంట్లో రిజిస్ట్రేషన్ చేయించవలసిన అవసరం లేదు. కానీ దిస్ హ్యాస్ టు బి కంపల్సరీ రిజిస్టర్డ్ అండర్ కంపెనీస్ యాక్ట్ 2013. అట్లా ఒక కంపెనీని ఒకే ఒక వ్యక్తి స్థాపించదలుచుకుంటే తప్పనిసరిగా 2013 కంపెనీల చట్టం ప్రకారం నమోదు చేయాలి. అసలు చేయకపోతే అది సొంత వ్యాపారంగానే ఉంటుంది. యూ హ్యావ్ టు కంపల్సరీ రిజిస్టర్ ఇట్ అండర్ కంపెనీస్ యాక్ట్ 2013. దాని ప్రకారం రిజిస్టర్ చేస్తేనే ఆ వ్యక్తికి పరిమితమైన రుణ బాధ్యత ఏర్పడుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ది ఫీచర్స్. సింగిల్ ఓనర్ ఎంతమంది ఉంటారండి? యజమానులు ఒకే ఒక యజమాని. ఓకే, ఏక యాజమాన్యత్వము లేదా ఒకే ఒక యజమాని అనేది మనం గమనించవచ్చు. సపరేట్ లీగల్ ఎంటిటీ అంటే ప్రత్యేక న్యాయ అస్తిత్వం. తెలుగులో ప్రత్యేక న్యాయ అస్తిత్వం అంటాం. అంటే ఇందులో ఏమిటి, ఒకే ఒక వ్యక్తి ఉంటాడు, అతని ఆస్తులకు సంస్థ అప్పులకు సంబంధం ఉండదు. ఓకే, సంస్థ ఎన్ని అప్పులు చేసినా సరే, ఈ కంపెనీ ఎన్ని అప్పులు తీసుకున్నా సరే అతని ఆస్తులు అమ్మవలసిన అవసరం ఉండదు. బికాస్ ఇన్ ది ఐస్ ఆఫ్ లా కంపెనీ ఈజ్ డిఫరెంట్, దట్ పర్సన్ ఈజ్ డిఫరెంట్. కానీ సొంత వ్యాపారంలో అట్లా ఉండదు. ఇన్ ది ఐస్ ఆఫ్ లాస్ దేర్ ఇస్ నో సపరేట్ ఐడెంటిటీ ఫర్ ఆర్గనైజేషన్. చట్టం దృష్టిలో సొంత వ్యాపారం ఒకటే. కాబట్టి వ్యాపారంలో నష్టపోయినా వ్యాపారి ఆస్తులు అమ్మాలి. కానీ ఇక్కడ మాత్రం ప్రత్యేక న్యాయ అస్తిత్వం ఏర్పడుతుంది. చట్టం దృష్టిలో కంపెనీ వేరు, వ్యక్తి వేరు. కాబట్టి ఇట్లా ప్రత్యేకమైన అస్తిత్వం అనేది ఉంటుంది చట్టం దృష్టిలో. లిమిటెడ్ లయబిలిటీ, ఇదే ప్రధానమైన కారణం ఇది ఏర్పాటు చేయడానికి. వన్ పర్సన్ కంపెనీ ఓపీసీ విల్ హ్యావ్ లిమిటెడ్ లయబిలిటీ. మీన్స్ ది షేర్ హోల్డర్, ద సింగిల్ పర్సన్ హూ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ది కంపెనీ, హిస్ అసెట్స్ ఆర్ నాట్ లింక్డ్ విత్ company's liabilities. Even if company's liabilities are not cleared, that single person need not sell his personal assets because company is different, he is different. Okay, the shareholder, in this case only a single shareholder is there, single investor, he need not sell his personal assets for the sake of company's liabilities. కంపెనీ యొక్క అప్పులు తీర్చడానికి ఆ ఒకే ఒక వ్యక్తి ఉన్న వాటాదారుడైన ఒకే ఒక వ్యక్తి తన ఆస్తులు అమ్మవలసిన అవసరం లేదు. దట్ ఈస్ లిమిటెడ్ లైఫ్. సో మినిమం రిక్వైర్మెంట్స్ ఏమున్నాయండి? ఓన్లీ వన్ మెంబర్ ఈజ్ రిక్వైర్డ్. ఒకే ఒక వ్యక్తి ఉంటే సరిపోతుంది ఈ సంస్థను స్థాపించుకోవడానికి. అండ్ వన్ నామినీ ఈజ్ రిక్వైర్డ్. ఒకరు నామినీ. ఇప్పుడు మీరు బ్యాంకులలోకి ఎక్కడికైనా వెళ్తే మీరు గోడల మీద అతికించి ఉంటుంది, ఎప్పుడైనా గమనించండి, నామినేషన్ సౌకర్యం కలదు అని ఉంటుంది. అంటే ఏంటండి నామినేషన్ సౌకర్యం అంటే ఏంటి? నామినేషన్ ఫెసిలిటీస్ అవైలబుల్ అని ఉంటుంది. అంటే ఏంటంటే నామినేషన్ అంటే ఏంటి?
మీకు రకరకాల సందర్భాల్లో నామినేషన్ అనే పదం కనబడుతుంది. మీరు ఎలక్షన్స్ కి సంబంధించి నామినేషన్ వేశారు ఇంతమంది అని అంటారు. విన్నారా, గమనించారా? మరి బ్యాంకులలో నామినేషన్ అని ఉంటుంది, నామినేషన్ సౌకర్యం అని. అతను మీరు ఇన్సూరెన్స్ సంబంధించిన ఏమన్నా ఫామ్ నింపినప్పుడు కూడా నామినేషన్, నామినీ అని అంటారు. అంటే ఏంటంటే నామినేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అకౌంట్ తీసుకున్నాను, బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాను, నాకు రోజు జీతం అందులో పడుతున్నాయి ప్రతి నెల. నేను ఇంటికి పోతూ దారిలో యాక్సిడెంట్ అయ్యి నేను పోయినాను అనుకో, ఆ దాంట్లో ఉన్న డబ్బులు ఎవరికైనా ఇవ్వాలి కదా, దాన్ని నేను సూచిస్తా, ఎవరికి ఇవ్వాలనేది రాస్తా. దాన్ని నామినేషన్ అంటే ఒక ఖాతాదారుకు ఏమన్నా అయితే, అనుకోని పరిస్థితులు ఏమన్నా అయితే దాంట్లో ఉన్న డబ్బులు ఎవరికి ఇవ్వాలనేది సూచించకమే నామినేషన్. సో పర్టికులర్ పర్సన్స్ నేమ్ విల్ బి మెన్షన్డ్ ఇన్ ద ఫామ్. that mentioning of name is called as nomination. Means in case of anything happens to the original person, that amount balance will be given to the nominated person. అర్థమైందా? సో అట్లా ఇప్పుడు ఇందులో ఒకే ఒక వ్యక్తి అనుకున్నాం కదా మనం, ఆ ఒకే ఒక వ్యక్తికి ఏమన్నా అయితే నామినీకి ఇస్తారు డబ్బులు. కంపెనీకి ఉన్న ఆస్తి మొత్తం అతనికి కిందికి వెళ్తుంది. కంపెనీ యొక్క కార్యకలాపాలు అతను నిర్వహించడానికి కానివ్వండి, దాంట్లో ఉన్న డబ్బులు తీసుకోవడానికి కానివ్వండి, అతనికి అవకాశం. ఓకే, సో అట్లానే మనం నెక్స్ట్ చాప్టర్ లో నేర్చుకుంటాము. మినిమం పెయిడ్ అప్ క్యాపిటల్ అని ఉంటుందండి, నెక్స్ట్ యూనిట్ వచ్చినప్పుడు చెప్తాను. సెకండ్ యూనిట్ ఈస్ టోటల్లీ అబౌట్ కంపెనీస్ అని చెప్పాను, అప్పుడు చెప్తాను. కంపెనీ వ్యవస్థలో నార్మల్ గా మినిమం పెయిడ్ అప్ క్యాపిటల్ ఉంటుంది. అంటే కనీసం కొంత మొత్తం పోగైతేనే కంపెనీని మొదలు పెట్టాలి. ఓ 10 రూపాయలు రాగానే కంపెనీని మొదలు పెట్టడానికి ఉండదు. మినిమం కొంత అమౌంట్ అనుకుంటారో ఆ అమౌంట్ వస్తేనే మొదలు పెట్టాలి. ఓకే, సో దట్ కండిషన్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ఓపీసీ. ఓపీసీలో ఆ కండిషన్ ఉండదండి. ఎంత అమౌంట్ వచ్చినా ఒక్కడే కాబట్టి వాడు మొదలు పెట్టేసుకుంటుంది, రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు. ఓకే, సో నామినీ ఇవ్వండి, చూడండి నామినేట్ ఇక్కడ ఉంది. ద సోల్ మెంబర్ మస్ట్ నామినేట్ అనదర్ ఇండివిజువల్ హూ విల్ టేక్ ఓవర్ ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆర్ ఇన్కెపాసిటీ. డెత్, ఆ ఉన్న ఒక వ్యక్తి చనిపోతే అతను తీసుకుంటాడు. అతని ఇన్కెపాసిటీ అంటే పిచ్చోడు అవుతాడు సడన్ గా. మనం సినిమాలలో చూస్తుంటాం, యాక్సిడెంట్ అయి మెదడుకు దెబ్బ తగ్గుతాడు, గతం అంతా మర్చిపోతాడు. మళ్ళీ గట్టి దెబ్బ తగిలితే మళ్ళీ గుర్తొస్తుంది సినిమాల్లో, అప్పుడప్పుడు మీరు చూస్తుంటారు. ఓకే, సో అట్లాంటి పరిస్థితులలో ఇన్కెపాసిటీ ఏమైనా ఏర్పడితే అందులో ఉన్న డబ్బులు నామినీ విల్ టేక్ ఓవర్, నామినీ విల్ కంటిన్యూ ది బిజినెస్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్. సో దట్ కండిషన్ ఈజ్ నోన్ ఎస్ నామినీ. ఓకే, సో పెర్పెచువల్ సక్సెషన్, ఇది కూడా పెర్పెచువల్ సక్సెషన్ అంటే నిరంతరం కొనసాగడం. అది ఎందుకు కొనసాగుతుంది అంటే, ఈ ఎక్కువ వ్యక్తి చనిపోయినప్పటికీ అతను నామినీని ఏర్పాటు చేసిపోయినాడు కాబట్టి నామినీ నడిపిస్తాడు కంపెనీని. ఇతని అనంతరం ఇతను నడపలేని పరిస్థితి ఉంటే, చనిపోవడం వల్ల కానీ, మానసికంగా పిచ్చివాడు కావటం వల్ల కానీ, ఇంకేమన్నా అయితే కంపెనీ ఏమీ మూతపడదు. మీకు సొంత వ్యాపారంలో మూతపడుతుంది, వాడు ఒక్కడే కాబట్టి పర్పెచువల్ సక్సెషన్ అనేది ఉండదు, నిరంతరం కొనసాగదు వాడికి ఏమన్నా అయితే, మన కుటుంబ సభ్యులు ముందుకు వస్తే తప్ప. కానీ ఇందులో మాత్రం ముందే నామినీని మనం రిజిస్టర్ చేసేటప్పుడే రాస్తాం, మనకేమైనా అయితే ఆ నామినీ విల్ కంటిన్యూ. సో ఆర్గనైజేషన్ విల్ కంటిన్యూ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. దట్ ఈస్ పర్పెచువల్ సక్సెషన్ అంటాం దాన్ని. నిరంతరం కొనసాగటము, దీర్ఘకాలం కొనసాగుతుంది. కన్వర్షన్ రూల్స్. అట్లానే కన్వర్షన్ అంటే ఏమిటంటే మార్పు చేయటం. ఇప్పుడు ఒక్క పర్సన్ ఉన్నదాన్ని కొద్ది మందిని చేర్చుకొని ఇంకా పెద్దగా చేయొచ్చు ఆ కంపెనీని, చేయొచ్చండి. దానికి సంబంధించిన రూల్స్ ఉంటుంది. అంటే ఒకే ఒక మెంబర్ తోటి మొదలవుతుంది, తర్వాత ఇంకా కొద్ది మంది కూడా దీంట్లో లాభాలు బాగా వస్తున్నాయి కదా, మేము కూడా చేరుతాం కంపెనీలో అంటే చేర్చుకోవచ్చు. అప్పుడు ఓపీసీ అనేది పోయి మామూలు కంపెనీగా అయిపోతుంది. సో దేర్ విల్ బి సర్టెన్ రూల్స్ ఫర్ కన్వర్టింగ్ ఓపీసీ ఇంటూ నార్మల్ కంపెనీ. ఓకేనా? సో అట్లా దోస్ ఆర్ ది ఫీచర్స్, క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ఓపీసీ. ఏక వ్యక్తి కంపెనీకి ఉండే లక్షణాలు అంటే ఓకే ఏమేమిటి? ఒకే ఒక యజమాని ఉంటాడు, ప్రత్యేక న్యాయ అస్తిత్వం ఉంటుంది, పరిమిత రుణ బాధ్యత ఉంటుంది, కనీసం కొన్ని షరతులు ఉంటాయి. ఈ సంస్థ స్థాపించాలి అంటే నామినీగా ఒకరిని ఉంచవలసి వస్తుంది. నామినీ అంటే చనిపోయిన అనుకోని పరిస్థితులలో యజమాని సంస్థ నడపలేకపోతే, నడపడానికి ఎవరినైతే వ్యక్తిని నిర్దేశించడం జరుగుతుందో ఆ వ్యక్తిని నామినీ అంటారు. పర్పెచువల్ సక్సెషన్, నిరంతరం కొనసాగుతుంది సంస్థ, దీర్ఘకాలం కొనసాగుతుంది. మార్చడానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఓపీసీని మామూలు కంపెనీగా మార్చడానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. సో దీస్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ ఓపీసీ. అడ్వాంటేజెస్ ఏంటండి? అడ్వాంటేజెస్ ఎంకరేజెస్ ఎంటర్ప్రెన్యూర్షిప్, అంటే ప్రోత్సాహం కల్పిస్తుంది. ఎవరికి? వ్యవస్థాపకతకు ప్రోత్సాహం కల్పిస్తుంది. వ్యవస్థాపనం అంటే కొత్తగా స్థాపించడం.
ఇప్పుడు నేను సంస్థను స్థాపించాలని ఉంది కానీ సొంత వ్యాపారం స్థాపిస్తే మరి అపరిమిత రుణ బాధ్యత ఉంటుంది. నేను స్థాపించలేను. అట్లనే నిరంతరం కొనసాగుతుందో లేదో చెప్పలేను. ఆ రెండు ప్రధానమైన లోపాలు తీయడానికి నేను ఈ ఓపీసీని ఎంచుకుంటా. ఓపీసీని ఎంచుకుంటే ఏమైతుంది, నాకు పరిమిత రుణ బాధ్యతనే ఉంటుంది. నాకేమైనా అయినా నెక్స్ట్ నామినీ కంటిన్యూ చేస్తాడు సంస్థను. సో అది ఎంకరేజెస్ ఎంటర్ప్రినర్షిప్. ఇట్ విల్ ఎంకరేజ్ ఎంటర్ప్రినర్షిప్. ఎంటర్ప్రినర్షిప్ మీన్స్ టేకింగ్ డేరింగ్ స్టెప్స్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ఎన్ ఆర్గనైజేషన్. ఓకే, లిమిటెడ్ లయబిలిటీ ప్రొటెక్షన్ ఇది ప్రధానం. లిమిటెడ్ లయబిలిటీ విల్ బి దేర్. పరిమిత రుణ బాధ్యత మాత్రమే ఉంటుంది. కంపెనీ అప్పులకు మన ఆస్తులకు సంబంధం లేదు. సో దట్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్. కార్పొరేట్ రికగ్నిషన్. ఒక పెద్ద కంపెనీకి ఉన్నంత గుర్తింపు ఉంటుందండి. ఎందుకంటే కంపెనీ అనగానే మనం మీకు చెప్పాను, పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనం కంపెనీల వస్తువులే వాడతాం. నా చేతిలో ఉన్న సెల్ తీసుకోండి, పెన్నులు తీసుకోండి, ఇదాల కంపెనీ మేడ్ ఓన్లీ. ఇంట్లో కూర్చొని చేయలేదు. వీటి పెద్ద పెద్ద మిషన్లతోటి 100 మంది ఉంటేనే ఇవి తయారీ. మీరు చూసే ప్రొజెక్టర్ కానీ కంప్యూటర్లు కానీ దీస్ ఆర్ ఆల్ మేడ్ బై కంపెనీస్. సో దట్ రిప్యుటేషన్ విల్ బి దేర్. అటువంటి గుర్తింపు అనేది ఉంటుంది. కంపెనీకి ఉన్నంత గుర్తింపు ఉంటుంది. మామూలు వ్యక్తికి వేరే గుర్తింపు ఉంటుంది, కంపెనీకి వేరే గుర్తింపు. సో దట్ రెప్యుటేషన్ విల్ బి దేర్. సో కంటిన్యూటీ నిరంతరం కొనసాగుతుంది. ఒకటి చనిపోయినా కానీ నామినీ ఉంటాడు కదా, మనకి విల్ కంటిన్యూ. సో కంటిన్యూయేషన్ విల్ బి దేర్ ఇన్ కేస్ ఆఫ్ ఓపీస్. ఓకే, సో లెస్ కంప్లైంట్స్ అంటే రూల్స్ రెగ్యులేషన్స్ వాటికి సంబంధించి తక్కువ నియమ నిబంధనలు ఉంటాయి. ఒకటే ఉంటే చాలు, మొదలు పెట్టుకోవచ్చు. ఒకే ఒక వ్యక్తి ఒక నామినీని పెట్టుకొని సంస్థను మొదలు పెట్టేసుకోవచ్చు. దేర్ ఆర్ నో మేజర్ లీగల్ ప్రొవిజన్స్. ఓకే, సో తక్కువ నియమ నిబంధనలతోటి మనం కంపెనీని స్థాపించుకోవడానికి అవకాశం ఉంటుంది. లిమిటేషన్స్, దీనికి ఉన్న లోపాలు ఏమిటంటే రిస్ట్రిక్టెడ్ ఓనర్షిప్. ఎంతమంది ఉండొచ్చు, ఓన్లీ ఒకడే ఓనర్స్, ఓన్లీ వన్ ఓనర్ ఇస్ దేర్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద లిమిటేషన్. అట్లనే ఒకే ఒకడు కాబట్టి క్యాపిటల్ విల్ ఆల్సో బి లిమిటెడ్. ప్రజలు కూడా నమ్మరు ఎక్కువ. ఓపీసీ అంటే ఒకే ఒకడు వచ్చి కంపెనీని పెట్టుకునేది, వాడు దేవుడి మాకైతే ఎట్లా, వాడు పిసోడ్ అయితే ఎట్లా అన్న భయం ఉంటుంది. సో అలాంటి సందర్భంలో ప్రజలు ఎక్కువగా నమ్మరు. పెద్ద కంపెనీ అంటే కొందరు లక్షల మంది ఉంటారు, ప్రజలు నమ్ముతారు. బట్ ఓపీసీ మీన్స్ సింగిల్ పర్సన్. ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ టు హిమ్, వెదర్ కంపెనీ విల్ కంటిన్యూ ఆర్ నాట్, దే విల్ బి డౌట్. సో దట్ ఈస్ అనదర్ లిమిటేషన్. కన్వర్షన్ రిక్వైర్మెంట్స్ చూడండి, దీంట్లో మనకున్న లోపం ఏమిటంటే ఒకవేళ టర్నోవర్ 2 కోట్ల అయినా, టర్నోవర్ అంటే సేల్స్, ఒక సంవత్సరంలో సేల్స్ 2 కోట్లు దాటితే అది ఓపీసీగా ఉండరాదు. చాలా కండిషన్స్ ఉన్నాయి దానికి. 2 కోట్లకు మించితే ఓపీసీ కాదు, నార్మల్ కంపెనీని చేసేయాలి కొంతమంది జనాలను పెట్టుకొని. అట్లనే ఇంకో కండిషన్ ఉంది, పెయిడ్ అప్ క్యాపిటల్ ఎక్సీడ్స్ 50 lakhs. ఒకవేళ మూలధనం 50 లక్షలు దాటినా నువ్వు ఓపీసీ కొనసాగరాదు, కన్వర్షన్ చేసుకొని మామూలు కంపెనీకి వెళ్ళిపోవాలి. అట్లాంటి కండిషన్స్, సర్టెన్ కండిషన్స్ ఆర్ దేర్ ఫర్ కంటిన్యూయింగ్ ఆఫ్ ఓపీసీ. ఏక వ్యక్తి కంపెనీ కొనసాగాలి అంటే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇది 2 కండిషన్స్ లో ఏ ఒక్కటి వచ్చినా కానీ ఓపీసీగా కొనసాగలేదు. ఏంటి, సేల్స్ 2 కోట్లు దాటినా, 50 లక్షల కంటే ఎక్కువ క్యాపిటల్ అయినా, ఇట్ కెనాట్ కంటిన్యూ యాజ్ ఓపీసీ. దట్ ఈస్ కన్వర్షన్ రూల్. అండ్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ లార్జ్ స్కేల్ బిజినెస్ ఆపరేషన్స్. చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు నా చేతిలో పడుతున్న సెల్ ఫోన్ కానీ ఇవన్నీ కావాలి, కోట్ల మూలధనం అవసరమైంది. ఓకేనా. సో ఇంత పెద్ద ఎత్తున మనం సంస్థను స్థాపించదలుచుకుంటే ఓపీసీ ఇస్ నాట్ సూటబుల్. పెద్ద స్థాయి సంస్థలకు, భారీ స్థాయి సంస్థలకు ఈ ఓపీసీ అనేది సూట్ కాదు. సో దీస్ ఆర్ ది లిమిటేషన్స్. దట్ ఈస్ అబౌట్ ఓపీసీ, 1 person కంపెనీ. సో 1 person కంపెనీ, ఓపీసీ is a new concept. This is a new type of business organization which came into existence only after the Companies Act 2013. Actually, in the year 1956, Companies Act was there. In that 1956 Companies Act, there was no mentioning of this OPC, 1 person company. It is mentioned only in the latest Companies Act, that is 2013. So in 1 person company, only 1 person is going to establish a company, and with the help of a nominee, he will be nominating another person. And the 2 major advantages of this are limited liability will be there. Advantage of OPC, limited liability and succession, perpetual succession. It will go on forever, for a long period of time. రెండు చాలా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి దీంతో. ఒకటి పరిమిత రుణ బాధ్యత, ఒకటి నిరంతరం కొనసాగటం. ఒక వ్యక్తికి ఏమన్నా అయినా నామినీ ముందు నడిపించుకుంటాడు సంస్థ.
ఓకే. ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ రిక్వైర్మెంట్స్, చట్టపరంగా పెద్ద రిక్వైర్మెంట్స్ లేవు. ఒకే ఒక వ్యక్తి ముందుకు వచ్చి సంస్థను రిజిస్ట్రేషన్ చేసుకొని నడిపించుకోవచ్చు. సో దట్ ఈస్ అబౌట్ ఓపీసీ అండి, 1% కంపెనీ. ఓకే, దీస్ ఆర్ ద ఫీచర్స్, అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్. చూడండి ఇది మరి ఓపీసీలో కూడా ఒక్కడే, సోల్ ప్రొప్రైటర్షిప్ లో కూడా ఒక్కడే. మరి రెండింటి మీద తేడాలు చూడండి. లీగల్ స్టేటస్, ఓపీసీ సపరేట్ అని చెప్పాను, చట్టం దృష్టిలో సపరేట్. పర్సన్ ఈజ్ డిఫరెంట్, ఆర్గనైజేషన్ ఈజ్ డిఫరెంట్. బట్ హియర్ దేర్ ఇస్ నో సపరేట్ ఎంటిటీ. చట్టం దృష్టిలో సొంత వ్యాపారి, సొంత వ్యాపారం ఒకటే. అందుకని వీడికేమైనా సంస్థకైనట్టే, సంస్థకేమైనా వీడికైనట్టే. ఓకే. సో లయబిలిటీ ఇందులో ఏమని చెప్పాను, లిమిటెడ్ లయబిలిటీ విల్ బి దేర్ ఇన్ ఓపీసీ. బట్ ఇన్ కేస్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్షిప్ అన్లిమిటెడ్ లయబిలిటీ విల్ బి దేర్. అపరిమితమైన రుణ బాధ్యత ఉన్నది, ఇక్కడ పరిమితమైన రుణ బాధ్యత ఉన్నది. ఇక్కడ సక్సెషన్ పర్పెక్చువల్, నిరంతరం కొనసాగుతుంది, దీర్ఘకాలం కొనసాగుతుంది. ఎవరు చేస్తారు? నామినీ. నామినీ కొనసాగిస్తారు. బట్ హియర్ ఇట్ ఎండ్స్ విత్ ప్రొప్రైటర్. నార్మల్ కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి తీసుకుంటే తీసుకుంటారు, లేకపోతే నాకు ఎందుకు ఈ బిజినెస్ అని వదిలేసి ఎవరికైనా అమ్ముకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు కిరాణా షాపు నీ తండ్రి నడుపుతున్నాడు, కొడుకు ఏడుకోను ఉద్యోగం వస్తున్నాడు, వెళ్ళిపోతాడండి. తండ్రి ఏమైనా చనిపోతే ఇక నడిపించే వాళ్ళు ఉండరు. ఆ కిరాణాలు షాపులో ఉన్నాయన్నీ ఎవరికి అమ్మేస్తారు, కథ వెళ్ళిపోతారు, దుకాణం క్లోజ్ అవుతుంది అక్కడ. ఓకే. కానీ కంపెనీ ఓపీసీలో అట్లా ఉండదండి, నామినీ ఉంటాడు ముందే. ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ టు ది ఒరిజినల్ ఓనర్, ద నామినీ విల్ టేక్ కేర్ ఆఫ్ ది బిజినెస్ ఆర్గనైజేషన్. కాంప్లయన్స్ అంటే చట్టానికి లోబడి ఉండటం, ఇది మోడరేట్ గా ఉంటుంది. అంటే కొంచెం రిజిస్ట్రేషన్ చేయించడం అంటే, మోడరేట్ అంటే సాధారణ మధ్య రకంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేయించాలి, నామినీని ఎత్తుక్కోవాలి కంపల్సరీ, అవి ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇందులో మినిమల్, ఇందులో అదే కూడా ఉండదు, ఎవరు నామినీ అవసరం లేదు, ఏం అవసరం లేదు, మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఓకే. ఫండ్ రైజింగ్, ఫండ్ దేంట్లో ఎక్కువ వస్తుందండి, కంపెనీ పేరు, కంపెనీకి దీనికంటే ఎక్కువ వస్తుంది. సోల్ ప్రొప్రైటర్షిప్ కంటే కంపెనీకి కొంత ఎక్కువ వస్తుంది, ఎందుకంటే అది కొంతకాలమైనా కొనసాగుతుందని నమ్మకం ఉంటుంది, ఒక నామినీ ఉంటాడు కాబట్టి. వాడికి ఓనర్కి ఏమైనా అయినా నామినీ నడిపిస్తాడనే నమ్మకం ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ దిస్ it is very very limited, funds will be very limited, only 1%. There is no guarantee of the continuance of the organization, so that is why people will not come forward to give any loans. But in case of company, nominee will be there. Even if anything happens to the original shareholder, original owner of the company, nothing will happen, company will continue. So that is why some funds will be available with this OPC. So that is the difference between OPC and sole proprietorship. ఇద్దరు రెండు సంస్థలు కూడా ఒకే ఒక వ్యక్తి నడిపిస్తాడు, కానీ దీంట్లోనేమో అపరిమిత రుణ బాధ్యత ఉంటుంది, దాంట్లోనేమో ఓపీసీలోనేమో పరిమిత రుణ బాధ్యత ఉంటుంది. ఇదేమో దీర్ఘకాలం కొనసాగటం డౌట్, కుటుంబ సభ్యుల మీద ఆధారపడి ఉంటుంది, ఇక్కడ నామినీ మీద ఆధారపడి ఉంటుంది. నామినీని మనం కంపల్సరీ రిజిస్టర్ చేయిస్తాం. సో దట్ ఈస్ వై ఇట్ మే కంటిన్యూ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఓపీసీ అండ్ సోల్ ప్రొప్రైటర్షిప్. డిడ్ యూ అండర్స్టాండ్? అర్థమైందండి? సో అదండి, దీంతో మనకు ఫస్ట్ యూనిట్ అనేది అయిపోతుంది. ఓకే. సో ఫస్ట్ యూనిట్ లో ఐ విల్ షో యూ ద సిలబస్ వన్స్. యూ టెల్ మీ వెదర్ వీ కవర్డ్ ఆల్ ఆర్ నాట్. See, this is the syllabus. Concept of business, trade, industry, commerce, objectives and functions of business, social responsibility of a business, forms of business organization, meaning, characteristics, advantages and disadvantages of sole proprietorship, meaning, characteristics, advantages and disadvantages of partnership, kinds of partners, partnership deed, కాన్సెప్ట్ ఆఫ్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్, మీనింగ్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అంటే ఏమని చెప్పాను, ఎల్ఎల్పి అంటారని చెప్పాను. ఓకేనా, అది కూడా చూసాం మనం. పరిమిత రుణ బాధ్యత గల భాగస్వామి. దెన్ మీనింగ్, క్యారెక్టరిస్టిక్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ హెచ్యుఎఫ్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. దెన్ మీనింగ్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్. దెన్ లాస్ట్ టాపిక్ is 1% company. So this is about your first unit. Almost 99% of the topics are finished actually in your intermediate. In intermediate commerce subject itself, that all topics are over. Only OPC is new one. 1% కంపెనీ తప్ప మిగిలిన అన్ని మీకు ఇంటర్మీడియట్ లో అయిపోయినాయండి నాకు తెలిసి. ఒక ఇంటర్మీడియట్ లో సిఈసీలో ఎవరైతే చదివారో వాళ్ళకు మొత్తం ఫస్ట్ యూనిట్ మొత్తం అయిపోయింది, ఒక ఓపీసీ తప్ప. ఆ ఓపీసీ ఒకటి ఇప్పుడు చెప్పాను వాస్తవాన్ని. మీరు నిజంగా ఇంటర్మీడియట్ లో మంచిగా చదువుకున్న వాళ్ళైతే, అన్ని చదువుకున్న వాళ్ళైతే యూనిట్ మీకు ఇంటర్లోనే అయిపోయినట్టు, ఒక ఓపీసీ తప్ప.
మిగిలినవన్నీ అయిపోయాయి. ఓకేనా? సో దిస్ ఈస్ జస్ట్ ఏ రివిజన్ ఆఫ్ యువర్ ఇంటర్మీడియట్ కామర్స్ సబ్జెక్ట్ యాక్చువల్. దోస్ హూ స్టడీడ్ ఇన్ సిఈసి, ఫర్ యూ ఇట్ ఈస్ ఎ రివిజన్ యాక్చువల్, ఎక్సెప్ట్ ఓపీసీ టుడేస్ టాపిక్. ఓపీసీ తప్ప మిగిలినవన్నీ మీరు ఇంటర్లో నేర్చుకున్నారు. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వాట్ ఐ విల్ డూ ఈజ్ ఐ విల్ నాట్ స్టార్ట్ సెకండ్ యూనిట్. సెకండ్ యూనిట్ మొదలు పెట్టానండి. ఈ ఫస్ట్ యూనిట్ ఒక చిన్న టేబుల్ లాగా కొట్టి అన్నిటికి మధ్యన తేడాలు నేర్చుకున్నాం. మీకు అన్ని ఒకసారి రివిజన్ అయినట్టు టాపిక్స్. సోలో ప్రొపరేటర్షిప్, పార్ట్నర్షిప్, కోఆపరేటివ్ సొసైటీ, దెన్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, ఓపీసీ. అన్నిటికి ఐదింటికి మధ్యన తేడాలు లెక్క చెప్తారు ఒక టేబుల్ కొట్టి. ఓకే, దాంతో మీకు అన్ని టాపిక్స్ రివిజన్ అయినట్టు, అన్ని డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. సో ఈ టాపిక్స్ తెలుగులో కావాలన్నా, సిలబస్ తెలుగులోనా? ఓకే, నేను మీకు ఇస్తాను, నెక్స్ట్ క్లాస్ వరకు ఇచ్చేస్తాను. ఓకే, తెలుగు ఐ విల్ షేర్. ఇక్కడ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ అంటే ఇవన్నీ అన్నట్టు. ఏమేమిటి? సోల్ ప్రొపరేటర్షిప్, పార్ట్నర్షిప్, పార్ట్నర్షిప్ లో కూడా ఎల్ఎల్పి కూడా, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్, దెన్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, దెన్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ అండ్ ఓపీసీ. ఈ ఆర్ఈటి గురించి నేర్చుకున్నాం మనం. పార్ట్నర్షిప్ లో కూడా రెండింటి నేను చేస్తున్నాం. ఎల్ఎల్పి మామూలు పార్ట్నర్షిప్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, కోఆపరేటివ్ సొసైటీ, సోల్ ప్రొపరేటర్షిప్, టుడేస్ ఓపీసీ. మొత్తం 6 రకాల సంస్థలు ఉన్నాయి ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఇది మొత్తం జాయింట్ స్టాక్ కంపెనీ. కంపెనీని మళ్ళీ ఇంకో రకంగా ఏమంటామంటే జాయింట్ స్టాక్ కంపెనీ అంటే జాయింట్ గా అందరు ముందుకొచ్చి స్థాపిస్తారు. అట్లా అందరూ ముందుకొచ్చి క్యాపిటల్ రైజ్ చేస్తారు కాబట్టి జాయింట్ స్టాక్ కంపెనీ. ఓకే, సో సెకండ్ యూనిట్ ఈజ్ టోటల్లీ అబౌట్ కంపెనీ. ఓకే, సో ఇవి మీ సిలబస్ గమనిస్తే ఈ మొదటి 2 యూనిట్లు కూడా దేనికి సంబంధించినవి అంటే బిజినెస్ ఆర్గనైజేషన్ కి సంబంధించి. ఫస్ట్ 2 యూనిట్స్. మిగిలిన 3, 4, 5 యూనిట్స్ దేనికి సంబంధించినవి అంటే మేనేజ్మెంట్ కి సంబంధించింది. మేనేజ్మెంట్, ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్, అథారిటీ, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అండ్ కంట్రోల్. ఈ 3 కూడా మేనేజ్మెంట్ కు సంబంధించిన యూనిట్స్. మొదటి 2 యూనిట్స్ కూడా బిజినెస్ ఆర్గనైజేషన్ కు సంబంధించిన యూనిట్స్. సో అందుకనే ఇది కంబైన్డ్ గా బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అయింది. బిఓఎం, బిజినెస్ ఆర్గనైజేషన్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we will